అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం జాంట్రపల్లిలో జడ్పీటీసీ మెంబర్ రమాదేవి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోటి శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ నాయకులు దాడిలో ధ్వంసమైన వాహనాలు, ఇంటి సామాగ్రి పరిశీలించారు. 30 ఏళ్లగా బీసీ నాయకుడు రాజకీయాల్లో ఉన్న రెడ్డయ్య కుటుంబంపై దాడి చేయడం దారుణమని శ్రీకాంత్ మండిపడ్డారు. రాజకీయాల్లో కక్ష, ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల రక్షణ చట్టం తెస్తామని చెప్పిన కూటమి సర్కార్ బీసీ బిడ్డపై దాడి జరిగితే స్పందించిందా అంటూ శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. నేను ఎవరికాడు కూడా ఒక మాట అనిపించుకోకుండా ప్రజాసేవలో ముందుతూ ప్రజాసేవ చేసుకుంటూ నా బతుకుని బతుకుంటున్నాడే. నేను 2 సార్లు సర్పంచ్, ఒకసారి ఎంపీపీ. మా సతీమణి గారు ఇప్పుడు ప్రెసిడెంట్ జడ్పీటీసీ గారు. నా వైఫ్ ఒకసారి సర్పంచ్ కూడా. ఇటువంటి 30 ఏళ్ల పాలనలో ఇటువంటి ఈ 6 నెలల పూర్తి వచ్చాయంటే ఇటువంటి అరాజకమైన పాలన మరణాదాయులతో నన్ను చంపబోయి నేను ఏదో తప్పించుకున్నా. మా ఇంటిని అంతా ధ్వంసం చేసి నా భార్యలను కొట్టి, నా కోడలు గర్భవతి అయితే కాళ్ళు పెట్టుకుంటా ఉన్నా, ఏమన్నతున్నా అన్నీ కూడా ఆమెను కొట్టి, నా తల్లిని కొట్టి నన్ను చంపాలని తప్పించుకున్నాయి. ఇప్పుడైనా రాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ వాట్సాప్ కాల్, ఈ లక్కిరెడ్డిపల్లి మండల ఇన్ఛార్జ్ మదన్ ఆయన సెల్లులతో నాకు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి, నిన్ను చంపుతాంరా, నీ కొడుకుని నిన్ను హతమార్చాంరా, మిమ్మల్ని వారిని ఎక్కడ కలిసి అక్కడ పుట్టిన కుట్టిస్తారా అని నిన్న భయభ్రాంతం చేశాడు. ఎందుకు నేను ఎప్పుడు ఏ అరాచకం చేయలేదు, ప్రజాసేవలో ఏదంటే ప్రజలకు సేవ చేస్తూ ఉంటానా. ఎందుకు అలా తిడతానంటే చెప్పుడు మాట వినేది ఆయన సొంత ఆలోచనతో ఆయన చేసే పనులన్నీ కూడా చాలా అరాచకంగా కూడా. మరి నిజంగా ఈ ప్రభుత్వం నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారే, ఏమైంది? ఇది పక్షక చట్టం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయాలు ఏదన్నా ఉన్నప్పుడు, ద్వేషాలు ఏదన్నా ఉన్నప్పుడు, వ్యక్తిగతాలు ఏదన్నా ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోండి, మీకు అధికారం ఉంది. లేదా వేరే రకంగా ఏదైనా చేయండి. కానీ ఇళ్ళకు వచ్చి మహిళలపైన దాడులు చేసి ఇంట్లో ఈ రకంగా భీమోత్సవం చూసించడం ఎంతవరకు సమంజసం? సామాన్య మానవుడికి రక్షణ లేదు, పసి పిల్లలకు రక్షణ లేదు, మహిళలు రోడ్డుపైకి వస్తే పరిస్థితులు లేవు. 100,000 మంది మహిళలను మాయం చేశారు ఈ 7 నెలల్లోనే. ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రశ్నిస్తే ఏదేదో వాళ్ళపైన ఎదురు తిరిగి మాట్లాడడం, వాళ్ళపైన దాడులు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు.